మనం ఫ్రెష్ క్రీమ్ లేకుండా ఇంకా కండెన్స్డ్ మిల్క్ లేకుండా ఒక ఐస్ క్రీమ్ చేసుకోవడం నేర్చుకుందాం. అదే కాజు కట్లీ ఐస్ క్రీమ్. సో జనరల్గా రెగ్యులర్ ఐస్ క్రీమ్కి ఉండాల్సిన ఐటమ్స్ ఏమీ అవసరం లేదు, నార్మల్గా ఇంట్లో ఉన్న వస్తువులతోనే చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఒక 1/2 లీటర్ పాలు తీసుకున్నామండి. ఇది ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే బెటర్, మనకి ఐస్ క్రీమ్ ఇంకా క్రీమీగా థిక్గా వస్తుంది. పాలు కాచుకోవాలి. సో మన ఇంట్లోని కాజు కట్లీ ఇంకా కాజు రోల్ లాంటి స్వీట్స్ పడుంటాయి కదా, ఫస్ట్ కొన్నప్పుడు బాగా తినేస్తాం, ఆ తర్వాత మిగిలిపోతాయి, మనకి తినే ఇంట్రెస్ట్ ఉండదు. సో అలా పాడేయడానికి మనసు రాదు. సో వీటితో మనం ఐస్ క్రీమ్ చేసుకుంటే ఎక్కువ రోజులు ఉంటుంది, ఎట్ ద సేమ్ టైం మనం బాగా ఎంజాయ్ చేయొచ్చు కూడా. నార్మల్ స్వీట్ బోర్ కొట్టేస్తుంది కాబట్టి మనం ఐస్ క్రీమ్ ఫామ్లో తినచ్చు. సో పాలు బాగా మరిగాక కొంచెం కుంకుమ పువ్వు వేసుకోవాలి. వేసుకుని అలా బాగా మరిగించాలి. ఇదేంటంటే మనకి పాలు బాగా రెడ్యూస్ అవ్వాలన్నమాట, థిక్గా అవ్వాలి. సో అలా నెమ్మదిగా వేగించుకుందాం. ఇది టైం కూడా ఎక్కువ తీసుకోదు, మీకు ఫాస్ట్గా అయిపోతుంది. సో అదిగోండి, మనం కుంకుమ పువ్వు వేసాం కదా, దానివల్ల అంత మంచి కలర్ వచ్చింది. ఇప్పుడు కాజు కట్లీలు ఒక 6-7 పీసెస్ తీసుకుని వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఇందులో వేసాం. సో కాజు కట్లీ స్వీట్ జనరల్గా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి చాలా ఈజీగా కరిగిపోతుంది. కొంచెం కరిగించండి అలా పాలల్లోని. అందుకే దీనికి జస్ట్ మనం ఒక 1/2 కప్ కన్నా ఎక్కువ షుగర్ కూడా వేసుకోము, ఎందుకంటే ఆల్రెడీ కాజు కట్లీలోని షుగర్ ఉంటుంది కదా. సో మళ్ళీ మనం ఎంతకన్నా ఎక్కువ యాడ్ చేయకూడదు. సో నేను పాలు మరిగించినప్పుడే నేను ఒక 1/2 కప్ షుగర్ వేసి మరిగించాను. దాంట్లో ఇప్పుడు కాజు కట్లీ పీసెస్ వేసాం. కాజు రోల్స్ కూడా వేయచ్చు, సేమ్ అలాగే టేస్ట్ వస్తుంది. సో అవి కరిగిపోయాక కస్టర్డ్ పౌడర్ ఒక 1 and 1.5 టీ స్పూన్ తీసుకుని చల్లగా ఉన్న పాలల్లోనే కలపాలి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది. డైరెక్ట్గా మనం కస్టర్డ్ పౌడర్ అందులో వేసేస్తే కార్న్ఫ్లవర్ కదా. సో కస్టర్డ్ పౌడర్ వేసి అలా మరిగించండి. మీరు గమనిస్తే ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది, మనకి కస్టర్డ్కి ఉండాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేసింది మనకి. మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ వేసాం కాబట్టి ఇంకా దగ్గర పడుతుంది. సో ఆల్మోస్ట్ అయిపోయినట్టేనండి, దగ్గరకు వచ్చేసింది. ఇది మీరు ఎలాగైనా తీసుకోవచ్చు, ఇలాగా దీని మీదే డ్రై ఫ్రూట్స్ వేసేసి ఖీర్ లాగా తీసుకోవచ్చు, ఫ్రీజ్ చేస్తే ఐస్ క్రీమ్ అవుతుంది, లేకపోతే మీరు కస్టర్డ్ లాగా తినచ్చు చల్లగా. ఇప్పుడు కొంచెం ఇలాచీ పొడి వేసుకున్నాము, యాలకుల పొడి. సో మనకి సాఫ్రాన్ స్మెల్తో పాటు ఈ యాలకుల పొడి కూడా చాలా మంచి స్మెల్ని ఇస్తుంది. కొంచెం బాదాం పీసెస్ కట్ చేసి వేసుకున్నాం, మనకి మంచి టెక్స్చర్ని ఇస్తాయి ఈ డ్రై ఫ్రూట్స్. సో నేనైతే ఫ్రీజ్ చేశాను, ఫ్రీజ్ చేసి ఐస్ క్రీమ్ లాగా చేశాను. మీరు ఏమైనా చేయొచ్చు. కస్టర్డ్ కొంచెం నార్మల్ ఫ్రీజర్లో పెట్టి కస్టర్డ్లా తీసుకోవచ్చు, లేకపోతే వేడివేడిగా ఖీర్లా తీసుకున్నా బాగుంటుంది. ఎలా చేసినా ఈ స్వీట్ మీకు బాగుంటుంది, మీకు భలే టేస్టీగా అనిపిస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. బికాజ్ ఇంట్లో ఉండే స్వీట్స్ని ఇలా వేస్ట్ చేయడం బదులు చక్కగా ఇలా ఏదో ఒక డెజర్ట్ చేసేస్తే మనము తినచ్చు. థ్యాంక్ యూ.